ఎలిమినేషన్ స్టార్ట్ కాబోతుంది. మీకు తెలుసు టాప్ 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఐదుగురే చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నారు. బట్ ఈ ఐదుగురులోంచి ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు. ఫస్ట్ నేను స్కోర్స్ చెప్తాను. మీకు తెలుసు టాప్ 5లో 3 కంటెస్టెంట్స్ సేఫ్గా ఉంటారు అండ్ రిమైనింగ్ 2 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్కి వస్తారు. ఇప్పుడు సో టాప్ పొజిషన్ ఉన్న ఫస్ట్ కంటెస్టెంట్ మొత్తం 4 సాంగ్స్ని కౌంట్ చేయడం జరిగింది. సో 4 సాంగ్స్లో టాప్ స్కోరర్గా ఉన్న కంటెస్టెంట్ విత్ 1430 పాయింట్స్తో ఫస్ట్ పొజిషన్ ఉన్న కంటెస్టెంట్ నిహారిక. అండ్ ఇక సెకండ్ పొజిషన్ ఉన్న కంటెస్టెంట్ పేరు చెప్తున్నాను. 1420 పాయింట్స్తో సేఫ్ జోన్లో ఉన్న కంటెస్టెంట్ పేరు చెప్తున్నాను ఇప్పుడు నాజ్మిన్. అండ్ ఇంకా రిమైనింగ్ 3 కంటెస్టెంట్స్లో ఒక్కరికే ఛాన్స్ సేఫ్ జోన్లో ఉండటానికి. ఆ లక్కీ కంటెస్టెంట్ ఎవరు? 1400 పాయింట్స్తో థర్డ్ పొజిషన్ ఉన్న కంటెస్టెంట్ సేఫ్ జోన్ లో ఉన్న కంటెస్టెంట్ లిఖిత. నిహారిక, నాజ్మిన్ అండ్ లిఖిత ఈ ముగ్గురు నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తున్నారు. కంగ్రాచులేషన్స్. అండ్ రిమైనింగ్ 2 కారుణ్య అండ్ బిట్టు. ఈరోజు మీ 2 డేంజర్ జోన్కి వస్తున్నారు. సన్నీ చాలా బాగా ప్రూవ్ చేసుకుంటున్నావు, చాలా మంచి పొజిషన్లో ఉన్నావు. బట్ ఈ రోజున నీ టైం మారిపోయింది. ఫస్ట్ టైం డేంజర్ జోన్కి వచ్చావు న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ 5 జూనియర్స్లో. తట్టు బిట్టు లాంటి కంటెస్టెంట్ పోటీగా ఉన్నాడు. గెలుస్తావు అనుకుంటున్నావా? తప్పకుండానే. కాన్ఫిడెంట్ ఉందా? ఓకే. అండ్ భరత్, నువ్వు చాలా మంచి మెంటర్వి అండ్ బిట్టుని నువ్వే కొరియోగ్రాఫ్ చేస్తున్నావు. సో బిట్టు ఈ రోజున డేంజర్ జోన్లో ఉన్నాడు, అది సూపర్ డూపర్ టాలెంటెడ్ పర్సన్తో. కారుణ్య గురించి అందరికీ తెలుసు. సో మరి నువ్వేమనుకుంటున్నావు? యాక్చువల్లీ అసలు డేంజర్ జోన్కే రాడనుకోండి నేను యాక్చువల్లీ, కానీ వచ్చాడు. ప్రాక్టీస్లో చాలా బాగా ప్రాక్టీస్ చేశాడు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం మైనస్ అని తెలియదు, కొద్దిగా డల్ అయ్యాడు. లేకపోతే బిట్టు అసలు మామూలుగా చేయడు. వాని ఎనర్జీ లెవెల్స్ కానీ వాని హెవీనెస్ కానీ సూపర్. కానీ డేంజర్ జోన్కి వచ్చాడు అయినా పర్లేదు, నో ప్రాబ్లం. వాడు ప్రూవ్ చేస్తాడు. వాడి టాలెంట్స్ అంటే ఈరోజు పెట్టి సేఫ్ జోన్లో కూర్చున్నాడు 100%. ఓకే. ఫస్ట్ లిటిల్ రేంజర్స్. లాస్యా, నీ ఓట్ ఎవరికి? నా ఓట్ కారుణ్యకే. రక్షిత, నీ ఓట్ ఎవరికి? నా ఓట్ కంపల్సరీ కారుణ్యకే అన్నయ్య. నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే నువ్వు టైటిల్ కూడా విన్ అవుతావు అన్నంత కాన్ఫిడెన్స్ ఉంది. నువ్వు చాలా బాగా చేస్తావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అక్క. అండ్ విద్య. యాక్చువల్లీ నాకు 2 అంటే చాలా ఇష్టం. నా ఓట్ కారుణ్యకే. నాకు చాలా ఇంకా నమ్మకానికి పరాకాష్ట అంట, అంత నమ్మకం ఉంది నాకు. ఆ అమ్మాయి స్పాంటేనియస్గా క్వీన్. తను చాలా బాగా చేస్తుంది స్పాంటనిటీలో కానీ ఏదైనా కానీ, ఎలాంటి సాంగ్ ఇచ్చినా చేస్తుంది. కారుణ్య ఎన్నో అద్భుతమైన పెర్ఫార్మెన్సెస్ చూసి జస్ట్ 1 or 2 సాంగ్స్ డల్ అవ్వడం వల్ల వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది. నీకు ఏం కాదు కారుణ్య, నీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కారుణ్య, నీకు 3 ఓట్స్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు లిటిల్ టైగర్స్. సాత్విక్, నీ ఓట్ ఎవరికి? నా ఓట్ బిట్టు. థ్యాంక్ యూ అన్నయ్య. బిట్టు కాన్ఫిడెంట్ గా ఉండు. ఓకే టైగర్స్ అంట నిరూపించు. ఓకే అన్నయ్య. గణేష్, నీ ఓట్ ఎవరికి? నా ఓట్ బిట్టుకే. థ్యాంక్ యూ అన్నయ్య. బిట్టు కాన్ఫిడెన్స్ గా ఉండు.
నీ మీద మాకు కూడా కాన్ఫిడెంట్ గా ఉంది. ఎప్పుడైతే నీకంటే ఎదుటి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుందో అప్పుడు విజయం నీదే అవుతుందిరా. తప్పకుండా నువ్వు గెలిచి మళ్ళీ అక్కడ కూర్చుంటావు. చెప్తున్నా నేను. ఆల్ ది బెస్ట్ రా. భరత్, నీ ఓట్ ఎవరికి? నా ఓట్ 100% బిట్టుకి. ఎందుకంటే నా కంటెస్టెంట్ నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను ఫస్ట్ నుంచి కూడా. చిన్న మైనసెస్ అయ్యి నో ప్రాబ్లం. బిట్టు టాలెంట్ మొత్తం బయట పెట్టరా. ఆ టాలెంట్ చూసి నేను లైక్ చేసింది నేను. ఈ టాలెంట్ ఏముంది ఫస్ట్ నేను చూసాను, ఆ టాలెంట్ చూసి నేను సెలెక్ట్ చేసుకున్నా. ఓకే మొత్తం బయట పెట్టి ఈరోజు అది ప్రామిస్ చేసావు, గుర్తుపెట్టుకో. ఆల్ ది బెస్ట్. ఓకే, బిట్టుకి 3 votes, కారుణ్య నీకు 3. అండ్ రిమైనింగ్ 3 మెంటర్స్ ఉన్నారు లిటిల్ ఛాలెంజెస్ టీంలో. ప్రతి ఓట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఛాలెంజెస్ వేరే టీం కాబట్టి ఎవరికి వేస్తారో చూద్దాం. సరేనా? నాగేంద్ర, నీ ఓట్ ఎవరికి? నా ఓట్ బిట్టు. ఎందుకంటే వాడి ఎనర్జీ లెవెల్స్ ఏంటో నాకు తెలుసు, వాడు చేసే జిమ్నాస్టిక్స్ ఏంటో నాకు తెలుసు, భర్త అనే కంపోజింగ్ పవర్ ఏంటో నాకు తెలుసు. భర్త అనే పవర్ ఏంటో చూపించాలి. ఆల్ ది బెస్ట్. గీతిక, నీ ఓట్ ఎవరికి? నా ఓట్ బిట్టు. అండ్ ఇప్పుడు లాస్ట్ మెంటర్ తేజు. ఒక పక్కన చూస్తే చిన్నపిల్లైనా చాలా బాగా చేస్తుంది, ఇంకొక పక్కన బిట్టు గురించి మన అందరికీ తెలుసు. వాడు ఎలా చేస్తాడో, ఆటకున్న ఏకైక ఒక్క మగాడు, అన్నీ వాడే. ఎవరికి ఓటేయను, ఇద్దరూ ఈక్వల్లీ టాలెంటెడ్. నాకు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అస్సలు కాదు, ఎవరికి వేయను. ఓకే, మై ఓట్ గోస్ టు కారుణ్య. అండ్ ఇంకా ఫైనల్ ఓట్, అది చాలా చాలా వాల్యుబుల్ ఓట్, అర్చన గారిది. మీ ఓట్ ఎవరికి? ఇద్దరూ చాలా టాలెంటెడ్, ఇద్దరూ నాకు చాలా ఇష్టం, ఇద్దరూ వెరీ గుడ్ పర్ఫార్మర్స్. సో ఇవాళ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎలాగో మళ్ళీ పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి నేను మీ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఇస్తాను నా ఓట్ ఎవరికో అనేది అప్పుడు చెప్తాను. తెలుసు కదా, కారుణ్య చేసిన లాస్ట్ 4 songs నుంచి ఒకటి నీకు ఇస్తుంది, నువ్వు చేసిన లాస్ట్ 4 songs నుంచి ఒకటి కారుణ్యకి ఇవ్వాలి. ఇద్దరిలో ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి అర్చన గారు ఓట్ చేయటం జరుగుతుంది. సరేనా? ఓకే అన్నయ్య. సో ప్రస్తుతానికైతే లీడ్లో బిట్టు ఉన్నాడు. ఓకే, నువ్వు బాగా చేసి నువ్వు లీడ్లోకి రావాలి. సరే అయితే ఫస్ట్ బిట్టు, నువ్వు చేసిన సాంగ్స్ నుంచి ఒక సాంగ్ ఇవ్వు. ఓకే అన్నయ్య. చెప్పు, ఏ సాంగ్ ఇవ్వాలనుకుంటున్నావు? మాస్టర్, ఏ సాంగ్ ఇద్దాం మాస్టర్? ప్రాపర్టీలో చేసాం కదా మొత్తం మ్యూజిక్స్, అది డోల్ మిక్స్. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓకేనా, వేరేది అనుకుంటున్నావా? ఆ సాంగ్ ఓకేనా నీకు? కారుణ్య, చాలా చాలా ఫాస్ట్ బీట్. ఓకే, మొత్తం మ్యూజిక్ మీదే ఉంటుంది, నువ్వు ఈజీగా చేయగలవు. ఫుల్ ఎనర్జీ చూపించాలి.